పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. హౌ ఆర్ యూ టుడే? హ్యాపీ? ఎంతమంది దేవుని సన్నిధి అనుభవించి ఉన్నారని నమ్ముతున్నారు ఆరాధనలో? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద వర్షిప్? సో దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయనను స్తుతించడం మన కర్తవ్యం, మన పని, మన విధి. సో మన ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే చర్చికి వస్తామో ఆదివారం 2 గంటలు లేదా 3 గంటలు దేవుని సన్నిధిలో ఉంటాము, వెళ్తాము. తర్వాత కానీ బయటికి వెళ్ళినాక నేను నిజముగా దేవుని సన్నిధిని అనుభవించానటువంటి సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. నేను నిజముగా దేవుని ఆరాధించానటువంటి సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా బయటికి వెళ్తే నో యూస్ ఆఫ్ ప్రెజెన్స్. డూ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ టుడే? మీకుందా అలాంటి సంతృప్తి? ఈరోజు నేను దేవుని స్తుతించా, నేను దేవుని ఆరాధించా, ఆయన సన్నిధి అనుభవించాలని. సో దట్స్ వెరీ ఫైన్. దీనికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏంటంటే, లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడగనివ్వండి. మీలో ఎంతమందికి తొందరపాటు ఉన్నది? తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు పనులు చేయడం, కొంచెం తొందరపాటు ఎంతమందికి ఉన్నది? ఎవరికన్నా, అంటే చెప్పనవసరం లేదు, ఎవరన్నా తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయి ఉన్నారా ఏ సందర్భంలోనైనా? ఎప్పుడన్నా మీ జీవితంలో? బహుశా మేబీ ఉండొచ్చేమో. అయితే వాక్యం మనం వింటున్న క్రమంలో ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. మన తొందరపాటు నిర్ణయాల వల్ల ఏం కోల్పోయాము? మనం ఎలాంటి విషయాలు కోల్పోయాము? ఏ విషయాల్లో మనం కోల్పోయాము? ఏం కోల్పోయాము తొందరపాటు నిర్ణయాల వల్ల? ఈరోజు వాక్యం నుండి మీకు చూపిస్తాను. సో ఎవరైనా చెప్పగలరా బైబిల్లో ఒక తొందరపాటు నిర్ణయం వలన ఒక వ్యక్తి మిస్టేక్ చేశాడు లేదా మిస్టేక్ చేసిందని ఎవరైనా చెప్పగలరా? ఏమైనా మీకు సందర్భం గుర్తొస్తుందా? కెన్ యూ థింక్ ఫర్ ఎ సెకండ్? ఎవరైనా ఉన్నారా మీ ఆలోచనలో? ఈమె తొందరపాటు నిర్ణయం తీసుకుంది, ఇతడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల నష్టపోయినారు. ఎవరైనా చెప్పగలరా? ఐడియా వస్తుంది ఎవరికన్నా? రైట్. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. ఆ వ్యక్తి ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం వల్ల తను ఏం కోల్పోయిందో మనం చూద్దాం ఈరోజు. అందరం కలిసి ఆదికాండము 15వ అధ్యాయం తీయండి. సరే, 15వ అధ్యాయం తర్వాత వద్దాము. 16వ అధ్యాయం తీయండి. ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ 16 వర్స్ 1. చదువుతా వినండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. రైట్. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని. ఇక్కడ మీకేం కనబడుతుందండి? 3 వ్యక్తులు అవపడుతున్నారు. ఎవరా వ్యక్తులు? 3. అబ్రహాము కాదు, అబ్రాము, శారాయి, హాగరు. అబ్రామ్ ఎవరు? శారాయి భర్త. శారాయి ఎవరు? అబ్రహాము భార్య. ఇద్దరు భార్య భర్తలు. రైట్. మధ్యలో ఈ హాగర్ ఎవరు? ఎవరి దాసి? సారీ, శారాయి దాసి, పని మనిషి ఇంట్లో. రైట్, బాగుంది. అయితే శారాయి అబ్రాముకు ఒక సజెషన్ ఇచ్చింది.
ఏమని సజెషన్ ఇచ్చింది? నన్ను ఎట్లాగూ దేవుడు దీవించలే, నాకు గర్భం లేకుండా దేవుడు ఆపిండు, యెహోవా నాకు గర్భం లేకుండా చేసిండు, మనకు పిల్లలు లేరు, మన వయసు అయిపోతుంది, ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఉన్నది, కానీ పిల్లలు లేరు, మనకి లోటు ఉన్నది, కాబట్టి నాకు ఎలాగో పిల్లలు కలగరు. నువ్వేం చేయంటే, ఇగో నా దాసి అయిన ఐగుప్తురాలి అయినటువంటి దాసి ఉన్నది, ఆమె పేరు హాగరు, మంచి నమ్మకస్తురాలుగా పనిచేస్తుంది, మన ఇంట్లో మంచి నమ్మకంగా ఉన్నది, నాకు చాలా ప్రేమగా ఉన్నది. సో ఆమెతో నువ్వు వెళ్ళు, ఆమె వలన నువ్వు గర్భము లేదా సంతానం పొందు. సో ఆమె వలన కలిగినటువంటి ఆ సంతానమునే మనము మన పిల్లలుగా తీసుకున్నాం, మన పిల్లలుగా స్వీకరించుదాం. ఆ పిల్లలు ఎవరైతారు? మనకు వారసులు అవుతారు. ఇండైరెక్ట్గా ఆ హాగర్ పిల్లలు మనకు పిల్లలు అవుతారు అని సజెస్ట్ చేసింది. ఎవరు? భార్య, షారాయి భర్తకి. మరి ఇక భార్య మాట ఖచ్చితంగా వినాల్సిందేగా, వినకపోతే యుద్ధాలు, ఇంట్లో గొడవలు. అయితే ఇక్కడ వినండి, ఏ అధ్యాయంలో హాగరు సజెషన్ చేసింది? 16వ అధ్యాయంలో. కానీ 15వ అధ్యాయంకి రండి ఒకసారి. 15వ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి. ఇవి జరిగిన తర్వాత, ఇవి అంటే హాగరు చెప్పిన తర్వాత కాదు, హాగరు చెప్పక ముందు, షారాయి చెప్పక ముందు, షారాయి అబ్రహాం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు షారాయి ఇలాంటిదని. ఇవి జరిగిన తర్వాత ఏంది? 14వ అధ్యాయం మొత్తం జరిగిన తర్వాత 15వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడు? యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పారు. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రామును దర్శించి అబ్రాముకు వాగ్దానం ఇచ్చాడు, నేనే నీకు కేడము, నువ్వు భయపడకు, నీ యొక్క బహుమానము అత్యధికమగునని వాగ్దానం ఇచ్చిండు. అప్పుడు అబ్రాము ఏమన్నాడు? అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మీరు గమనించండి, ఇక్కడ అబ్రాము మనసులో ఆస్తికి వారసులుగా ఎవరున్నారు? ఎలియాజర్, ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తి. ఇతను కూడా అబ్రహాముకు నమ్మకమైన పనివాడు, దాసుడు. అబ్రహాము ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఏమని? నాకు పిల్లలు లేకపోతే నా తదనంతరము ఇతనే నా వారసుడవుతాడు, నా ఆస్తికి అంతటికి కర్త అవుతాడు, నా తర్వాత యజమానుడు అవుతాడని అబ్రహాముకి ఒక ఆలోచన ఉంది. కానీ దాన్ని బయటికి చెప్పలే, షారాయితో చెప్పలే. ఎవరితో చెప్తూ ఉన్నాడు? దేవుడితో చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మరియు అబ్రాహాము 3వ వచనంలో, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. అంటే మీరు గమనించండి, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఇద్దరు ఆలోచన కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? నా తర్వాత, మా తర్వాత నెక్స్ట్ ఏంటి ఆలోచన కలిగి హాగరు సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నది. ఆమె పనులు షారాయి తన పనులు తాను సిద్ధపాటు కలిగి ఉన్నది. అబ్రహాము తన ఆలోచనలు తాను సిద్ధపాటు కలిగి ఒక మెంబర్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అబ్రహాం యొక్క ఆలోచన ఏంటంటే పనివాడు డైరెక్ట్ వారసుడవుతాడు. కానీ షారాయి ఆలోచనలు ఏముంది? ఈ పనిరాళ్ళని అంటే దాసురాలను నేను పెట్టను, కానీ దాసురాళ్ళ వల్ల వచ్చిన సంతానమును నేను వారసులుగా స్వీకరిస్తానని ఆలోచన కలిగి ఉన్నది. అయితే ఈ యొక్క ఆలోచన తెలవక ముందు దేవునికి అబ్రహాం ఇలా చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. ఎవరు వారసుడు కాడు? నీ పనివాడైన దమస్కు ఎలియాజరే నీకు వారసుడు కాడు. ఎందుకు కాడు అంటే, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. అనగా నువ్వు ఎన్నుకోవాల్సిన పని లేదు, నీ సంతానము నీ గర్భమున, అనగా నీ భార్య గర్భమున ఎవరైతే పుడతారో అతడే నీకు వారసుడు అవుతాడు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ముందే దేవుడు అన్నాడు, ఒకటి వచ్చిన భయపడకమని. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? హృదయాంతరం ఎదిగిన దేవుడు అబ్రహాము దేని గురించి భయపడుతున్నాడు? సంతానం గురించి, వారసుని గురించి. దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఇతడు నీకు వారసుడు కాదు,
నీ గర్భమున అనగా నీ కుటుంబంలో నుండి వచ్చేటువంటి వారసుడే నీకు వారసుడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చెప్పి ఏమంటున్నాడు 5వ వచనంలో, ఒకసారి నువ్వు బయటికి పో అబ్రాహాము, నువ్వు బయటికి వెళ్ళు, గుడాల నుంచి బయటికి వెళ్ళి ఒకసారి ఆకాశం వైపు చూడు. ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని లెక్క పెట్టగలుగుతావా? చాతనైతే లెక్క పెట్టమన్నాడు దేవుడు. లెక్క పెట్టగలుగుతామా? నీ సంతానమును ఈ రకముగా నేను ఆశీర్వదింపబడబోతున్నాను. ఆకాశంలో నక్షత్రము వల్ల నీ సంతానాన్ని నేను విస్తరింప చేయబోతున్నాను, నీకెందుకు భయం అని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. చెప్పినప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడు? అతడు అనగా ఎవరు? అబ్రాహాము యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. 15వ అధ్యాయంలోనే దేవుడు మరలా అబ్రాహాముకి వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానాన్ని అబ్రాహాము నమ్మిండు. ఆ నమ్మకాన్ని దేవుడు ఎలా ఎంచిండు? నీతిగా ఎంచిండు. ఈ నమ్మకాన్ని బట్టి అబ్రాహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. యెహోవాయే నీతిమంతునిగా తీర్చిండు. అబ్రహాము ఏదో దాన ధర్మాలు పుణ్యాలు చేస్తే, బలులు నైవేద్యాలు అర్పిస్తే నీతిగా ఎంచిన దేవుడు నీతిమంతునిగా మార్చిండా? మార్చడు. నమ్మిండు, నీతిగా ఎంచబడ్డాడు, నీతిమంతునిగా మార్చబడ్డాడు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద వర్స్. 15వ అధ్యాయంలో దేవుడు తన పని పూర్తి చేసిండు. 15వ అధ్యాయంలోనే అబ్రహాముకు ఒక నమ్మకం వచ్చింది. ఏమని? నా గర్భఫలం నుండి, నా సంతానం నుండి వారసుడు వస్తాడు అని. ఇది అయిపోయిన తరువాత నెక్స్ట్ సీన్ ఏమైందంటే, షారాయి వచ్చింది, భార్య. షారాయి వచ్చి అబ్రహాముతో చెప్తూ ఉన్నది, ఇదిగో హాగరుతో నువ్వు వెళ్ళు, హాగరు వల్ల నువ్వు సంతానం పొందు, దానివల్ల నువ్వు గర్భం ధరించి వారసుడు వచ్చిన తర్వాత మనం స్వీకరిద్దామన్నప్పుడు అబ్రహాము ఒప్పుకోలేదా? నా ప్రశ్న ఏంటంటే, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా, దేవుని స్వరం విన్నాక కూడా ఆ షారాయిని అంటే షారాయి మాటలు ఎలా నమ్మాడు లేదా ఎలా పాటించాడు? చెప్పండి ఒకసారి. కొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే 15వ అధ్యాయంలోనే సంతానం వస్తుంది అని వాగ్దానం పొందుకున్నాడు, నిశ్చయత కలిగింది, అది నమ్మిండు, నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ఎంచబడిన తర్వాత 16వ అధ్యాయంలో భార్య వచ్చిన పోగానే ఎలా పోయిండు అబ్రాహాము? గమనించండి ఒకసారి. అబ్రాహాము తెలవదా దేవుడు ఇస్తాడని? అబ్రాహాము తెలవదా దేవుని మీద నమ్మకం ఉందని? అబ్రాహాము తెలవదా దేవుడు నిన్ననే మాట్లాడిండని? నిన్న మాట్లాడిండు, ఈరోజు షారా ఇచ్చి భార్య వచ్చి పొమ్మన్నప్పుడు ఎలా పోయింది అబ్రాహాము? ఇక్కడ గమనించండి ఒకసారి. వాగ్దానం చేసిన తర్వాత కూడా భార్య వచ్చి చెప్పినప్పుడు నాకు తెలిసి, అంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు ఏమని అన్నాడు? నీ సంతానం అన్నాడు. కానీ అక్కడ స్పెసిఫిక్గా షారాయి సంతానం అని ఏమన్నా మెన్షన్ చేసిందా? షారాయి అని చేయలేదు. నీ గర్భఫలము అంటే ఇప్పుడు హాగరుని భార్యలాగానే స్వీకరించింది. ఇండైరెక్ట్గా భార్యనే సపోర్ట్ చేసింది, భార్యనే తీసుకువచ్చింది, భార్య వలన హాగర్ వచ్చింది. ఇప్పుడు ఇండైరెక్ట్గా సెకండ్ వైఫ్ అన్నట్టు ఎగ్జాంపుల్. అంటే ఒకవేళ అబ్రహాం అలా ఆలోచించుండొచ్చేమో, భార్య హాగర్ కూడా నా భార్యగా, ఉపపత్నిగా, రెండవ భార్యగా, ఒకవేళ ఈ సంతానం వల్ల విస్తరింపబడతానేమో, మేబీ అనుకుని ఉండొచ్చేమో. ఎప్పుడైతే వాగ్దానం వచ్చింది, నెక్స్ట్ డే రోజు షారాయి వచ్చి చెప్పింది, ఎమ్మడే విన్నాడు. మేబీ అనుకుండొచ్చేమో, మేబీ ఈ రకంగా వాగ్దానము నెరవేరుతుందేమో అని ఉండొచ్చు. అర్థమవుతుందా మీకు ఈ పాయింట్? మేబీ దేవుడు వాగ్దానం చేశాడు, ఈ హాగరు ద్వారా దేవుడు వాగ్దానం నెరవేర్చబోతున్నాడేమో అని ఆలోచించి ఉండొచ్చేమో ఒకవేళ. ఈరోజు నేను వాక్యం మనకేం చెప్తుంది అంటే, మన జీవితంలో కూడా దేవుడు మనకు ఒక ఉద్యోగం కానీ, ఒక పని కానీ, ఒక ఇల్లు కానీ, మనకు కావాల్సిన అవసరతలు కానీ, మనకంటూ ఒక విడుదల కానీ ఇస్తా అని చెప్పి లేట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్గాలు మనకు వస్తూ ఉంటాయి. ఇది ఆ అవసరాలు తీరడానికి. అర్థమవుతుందా? కొన్ని మార్గాలు. ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు అప్పు ఉంది, నెక్స్ట్ మంత్ కట్టాలి.
నీకు ఒక సోర్స్ ఏముందంటే అక్రమంగా నువ్వు సంపాదించవచ్చు, క్రమంగా నువ్వు సంపాదించవచ్చు. క్రమంగా సంపాదించడానికి నీకు 2 నెలలు పడుతుంది సమయం, అక్రమంగా సంపాదించేసరికి నీకు 15 రోజులే పడుతుంది. అయితే అది అక్రమం అని నీకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అయితే బయట వ్యక్తి కానీ నువ్వేమనుకున్నావంటే నిజమే ఈ నెలలోపు నేను కట్టాలా, కానీ 15 రోజుల్లోనే దేవుడు నాకు ఈ రకముగా నేను డబ్బు సంపాదించడానికి మార్గం ద్వారా తీర్చాడేమో అని ఆలోచన వస్తుందా రాదు? అంటే నా అవసరతకు ముందే దేవుడు ఈ రకంగా సిద్ధపాటు చేసుకోవడానికి దేవుడు ఈ మార్గాన్ని నాకు సిద్ధపరచాడేమో అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీకి వస్తే అక్రమమైన మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనము అనాలోచితంగా తొందరపాటు నిర్ణయం తీసుకుంటాం. దేవుడు మార్గం తెరిచిండు, ద్వారాలు తెరిచిండు, దీని ద్వారా మనం సంపాదించుకుందాం, నెక్స్ట్ మంత్ కడదాం. ఇది దేవుని ఏర్పాట? దేవుని ఏర్పాట? ఒకసారి ఆలోచించాలి. మనం ఎన్నిసార్లు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. ఇది దేవుని చిత్తమేమో అనుకొని ఎన్ని తప్పుదేం పొరపాట్లు చేయలేదు. ఏమైంది? శారాయి హాగర్ని తీసుకొచ్చింది, అబ్రహాము హాగరుతో వెళ్ళాడు, హాగరు గర్భము ధరించింది. ఇప్పుడు చూడండి, హాగర్ని సజెస్ట్ చేసింది ఎవరు సజెస్ట్ చేశారు? శారాయి. అబ్రహాం తప్పుందా? లేదు. ఒకవేళ అబ్రహాం ఇలా అనుకుని ఉండొచ్చేమో, దేవుని వాగ్దానం ఈ రకంగా నెరవేరుతుందని అనుకుని ఉండొచ్చేమో. అనుకున్నానికే వాక్యంలో లేదు, మనం అనుకుందాం కాసేపు. ఆ రకముగా అబ్రహాం యాక్సెప్ట్ చేసిండేమో, హాగర్ని యాక్సెప్ట్ చేసిండేమో. పంపించింది ఎవరు? శారాయి. కానీ ఈ మార్గం ద్వారా ఈ యొక్క తొందరపాటు నిర్ణయం ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ఇక్కడ తొందరపాటు నిర్ణయం శారాయి తీసుకున్నది. ఈ తొందరపాటు నిర్ణయానికి ఎవరు ఏకీభవించరు? అబ్రహాం ఏకీభవించిండు. ఆ ఏకీభవించడం ద్వారా రిజల్ట్ ఏమొచ్చింది? గర్భఫలం వచ్చింది. అంత బాగానే ఉంది. ఎప్పుడైతే ఒక దాసి, ఒక పనిరాలు అని ఏమంటారు, పని చేసేటువంటి వ్యక్తి గర్భఫలం ధరించిందో ఇమ్మీడియట్గా హాగర్కి ఏమొచ్చింది అంటే తన యజమానురాలి పట్ల నీచమైన బుద్ధి ఏర్పాటు స్టార్ట్ అయింది. మీరు గమనించండి, 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది అంటే ఎవరు ఇక్కడ? హాగరు తాను గర్భవతినైనది తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు అంటే దాని అంటే ఇక్కడ ఎవరు? దాని హాగర్ యొక్క యజమానురాలు ఎవరు? శారాయి ఏమైందంట? దాని దృష్టికి, ఎవరి దృష్టికి? హాగరు దృష్టికి శారాయి ఏమైంది? ఇప్పుడు నీచమైనదాయను. అర్థమైందా మీకు? ఇక్కడ ఎప్పుడైతే ఒక పని చేసేటువంటి వ్యక్తి గర్భం ధరించిందో ఇమ్మీడియట్గా యజమానురాలు ఏమైంది? వేస్ట్, నా యజమానురాలు నీచమైన దానిగా అయింది. అంటే దానికి లేని అదృష్టం నాకు వచ్చింది. అంటే నాకన్నా అది ఎక్కువ కాదు, నాకన్నా నా యజమానురాలు ఎక్కువ కాదు. ఇప్పుడు నన్ను ఎక్కువ అబ్రహాం ఎక్కువ ఎవరిని ఇష్టపడతాడు? నన్నే. ఎందుకంటే నేను అబ్రహాంకి సంతానం ఇస్తున్నా. శారాయి వల్ల కాదు, శారాయి పని చేయలేదు, శారాయి వేస్ట్. ఎప్పుడైతే హాగరు గర్భం ధరించిందో హాగరు దృష్టికి యజమానురాలు ఏమైంది? నీచమైన దానిగా. ఇప్పుడు ఇంత తక్కువ దిగజారిపోయిన స్థితికి రావడానికి కారణం ఎవరండి? అబ్రామా? హాగరా? శారాయి తీసుకున్న తొందరపాటు నిర్ణయము. ఆ తొందరపాటు నిర్ణయం వల్ల బలైంది ఎవరు? ఇప్పుడు శారాయే బలైంది. ఎవరు నీచమైన దానికి ఎంచబడ్డారు? ఇప్పుడు. ఇంతకు ముందు యజమానురాలు అంటే ఈ స్థితిలో ఉండేది పని దాసికి.
మన యజమానురాలు పిలిచిందంటే గడగడ వణుకుతూ వెళ్ళేది, చెప్పిన పని చేసేది, ఉండమన దగ్గర ఉండేది, కూర్చోమన దగ్గర కూర్చునేది, వెళ్ళమంటే వెళ్ళేది. ఎవరు? హాగరు. ఒక పని దాసురాలు ఎలా ఉండేదో దాసురాలు అలా ఉండేది. కానీ ఎప్పుడైతే శారాయి తొందరపాటు నిర్ణయం తీసుకొని అబ్రాము దగ్గరికి పంపించిందో, ఎప్పుడైతే హాగరు గర్భం ధరించిందో, ఇమ్మీడియట్గా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు హాగరు ఏమనుకుంటుంది? నేను యజమానురాలిని, శారా ఎవరు? నాకు దాసి, నీచమైన దానిగా ఎంచబడ్డది. ఈ రివర్స్ కావడానికి కారణం ఏంటిది? ఒక చిన్న తొందరపాటు నిర్ణయం. బహుశా ఉండొచ్చేమో. అబ్రాముకి దేవుడు వాగ్దానం చెప్పినప్పుడు భార్యతోడు చెప్పుకొని ఉంటాడా? 15వ అధ్యాయంలో వాగ్దానం చెప్పినప్పుడు అమ్మాయి ఇట్లా జరిగింది, ఇగో ఇది నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిందని శారాయికి చెప్పి ఉంటాడు కదా. ఈయన తర్వాత కూడా మరలా ఆగనే ప్రపోజ్ చేసింది కదా. తొందరపాటు నిర్ణయం తీసుకుంది, ఏమైపోయింది? నీచురాలుగా ఎంచబడ్డది. రెండవది ఏమైందో తెలుసా? శారాయి నీచురాలుగా ఎంచబడ్డది, నెంబర్ 1. రెండవది ఏమైంది చూడండి, 5వ వచనం. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు. ఇంతవరకు చూడండి, ఒకసారి గమనించండి. ఇంతవరకు హాగరు శారాయి ఎలా ఉండేవాళ్ళు? ఒక మంచి దాసురాలు యజమానురాలుగా ఒక మంచి బంధం ఉండేది, అనుబంధం ఉండేది, ఆత్మీయత ఉండేది, ఒక ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమైంది? ఆ తొందరపాటు నిర్ణయం వల్ల ఉసురు నీకు తగులునుగా అంటే ఇప్పుడు ఆ ప్రేమ ఉందా? ప్రేమ బదులు ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది, కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఒక తొందరపాటు నిర్ణయం వల్ల మొదట ఏమైంది? తనకు తానుగా నీచమైన స్థితికి దిగజారిపోయింది. నెంబర్ 2, ఆ ప్రేమ బదులు ఏమొచ్చింది? ద్వేషం ఏర్పడింది. అంటే ఆ బంధం అనేది తెగిపోయింది. ఒకసారి మనం గమనిస్తే మనం తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నిసార్లు మన బంధాలు తెగిపోలే, ఎన్నిసార్లు గొడవలు కాలే తొందరపాటు నిర్ణయాల వల్ల, ఎన్నిసార్లు ప్రేమ ఉన్నదనుకున్న చోట వ్యతిరేకత రాలే, ఎన్నిసార్లు మనకు తెలవకుండానే తొందరపాటు నిర్ణయాల వల్ల మన వాల్యూ కోల్పోయి ఉన్నాం. ఇదైతే ఈ పని వేస్ట్, ఈ నిర్ణయం తీసుకోవడం రాదు, ఆలోచించడం రాదు, ఇది ఎప్పుడు చేసినా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ డబల్ పని, ఏది చేసినా డబల్ పని, ఆలోచన లేదు. ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోలే. ఎన్నిసార్లు నువ్వు తీసుకున్న తొందరపాటు వల్ల నీ బంధువుల దృష్టికి, నీ భర్త దృష్టికి, నీ భార్య దృష్టికి, నీ పిల్లల దృష్టికి నీకు విలువ లేకుండా పోయింది. మా మమ్మీ ఇంతే, ఆలోచించకుండా చేస్తుంది, తర్వాత మళ్ళా ఎదుగుతుంది. నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయం వలన మొట్టమొదటిగా నువ్వు కోల్పోయేది నీ విలువ. రెండవదిగా బైబిల్ ప్రకారం మనం శారాయి జీవితంలో చూసుకుంటే శారాయి ఏం కోల్పోయింది? రెండవదిగా బంధం కోల్పోయింది, ఆ వ్యక్తిని కోల్పోయింది. నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల రెండోదిగా మనం ఏం కోల్పోతాం అంటే కొన్ని సందర్భాల్లో మన బంధుత్వాన్ని కోల్పోతాం, మన బంధువుల్ని కోల్పోతాం, మన ఇంటి వారిని కోల్పోతాం, మన రక్త సంబంధికుల్ని కోల్పోతాం. ఆ ప్రేమ ఉండాల్సినటువంటి ఆ ప్లేస్లో ఏమొస్తుంది అంటే ద్వేషం వస్తుంది. ద్వేషం, కోపం, క్రోధం, మత్సరం అలా వస్తుంది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీవు ఇది దేవుని చిత్తమేమో, దేవుని ఆలోచన ఏమో అనుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ అలా జీవిస్తున్నావా? నెక్స్ట్ ఏమైంది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో. ఇప్పుడు మరలా సీన్ రివర్స్ అయింది. ఆ కోపము భర్త వైపు మళ్ళీంది. భర్త దగ్గరికి వచ్చాడు, అసలు భర్త పని ఏమైనా ఉందా? నువ్వు చెప్పిన పని చేసినాడు. మళ్ళీ ఇప్పుడు భర్త ఏమంటుంది? నీకు నాకు యెహోవాయే న్యాయం తీర్చాలి. ఇది ఎక్కడికి పోవాలి కదా? అబ్రాము వచ్చి అడిగిండా? కొన్ని అబ్రాహం ఏమైనా చేసిన పని ఉందా? నీ కళ నువ్వు వస్తేవి, నీ కళ నువ్వు దాసినంటివి, నీ కళ నువ్వు అంటివి,
నీ కలను వారసుడండివి. ఇప్పుడు హాగరుకు గర్భఫలం వచ్చిన తర్వాత, గర్భం ధరించిన తర్వాత హాగరు దృష్టికి నువ్వు నీచమైతే అబ్రాహాం ఏం చేస్తాడు? ఈ ఆలోచన నీకు ముందుండాలి కదా. మరి నువ్వు ఆలోచించక ముందే ఒకవేళ నా దాసి గర్భం ధరిస్తే, నా దాసి సంతానము పొందితే, ఒకవేళ నేను దాని దృష్టికి నీచమైన దానికి అయితేనేమో అనే ఆలోచన నీకు ఉండొద్దా? ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చి నీకు నాకు న్యాయం తీర్చే ఎవరు తెలుసుదండి? ఇది ఎక్కడి ఆలోచన లేనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు. అటు దాసితో బంధం కోల్పోయింది, ఇటు భర్తతో వైరం, తగాదలు, కొట్లాటలు. అప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు 7వ వచనంలో, అందుకాక తీర్పు తీర్చులాగని చెప్పినాక 6వ వచనంలో, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున అది ఆమె యుద్ధ నుండి పారిపోయెను. మూడవది ఏంటండి? మూడవది షారాయికి ఏ మనసు వచ్చింది? శ్రమ పెట్టే దుష్ట మనసు వచ్చింది. మూడవదిగా ఒక చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినాయంటే, మొట్టమొదటిగా షారాయి ఏమైపోయింది? విలువలేని దానిగా అయిపోయింది. రెండవదిగా ఏమైంది? బంధాలు కోల్పోయింది. మూడవదిగా ఏ మనసు వచ్చింది? దుష్ట మనసు వచ్చింది. శ్రమ పెట్టడము, ఇంతకుముందు సీన్ రివర్స్ను అంటే ఆలోచన లేకముందు, ఇంతకుముందు దాసి షారా ఎలా ఉండేవాళ్ళు? చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, కష్టపెట్టకుండా చాలా మంచిగా చూసుకునేటువంటి షారాయి. ఇప్పుడు నీచమైన స్థితికి వచ్చిన తర్వాత ఏమైంది? షారాయి కష్టపెట్టడం స్టార్ట్ చేసింది, శ్రమ పెట్టడం స్టార్ట్ చేసింది, ఒత్తిడి పెట్టడం స్టార్ట్ చేసింది. చూడండి ఎంత లెవెల్ కంటే ఆ శ్రమ తట్టుకోలేక నుంచి పారిపోయింది హాగరు. అంటే అంతగా శ్రమ పెడుతూ వచ్చింది. ఎవరు? షారాయి. అంటే అంతగా దుష్టమైన మనసు షారాయికి వచ్చింది. కారణం ఒక చిన్న తొందరపాటు నిర్ణయం. ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నీకు అలాంటి తొందరపాటు మనస్సు ఉంటే ఇవే జరగబోతుంటాయి నీ జీవితంలో. నీ తొందరపాటు నిర్ణయం వల్ల నువ్వు విలువలేని వ్యక్తిగా మార్చబడతావు. నీ తొందరపాటు నిర్ణయం వలన నీవు నీ బంధాలు కోల్పోతావు. నీ తొందరపాటు నిర్ణయం వలన నీకు ఎలాంటి మనసు వస్తుంది? దుష్ట మనస్సు, ద్వేషించే మనస్సు, కోపగించే మనస్సు, ఓరవలేని మనస్సు, నీచమైన మనస్సు, తట్టుకోలేని మనస్సు నీకు వస్తుంది. అదంతా ఎవరిపైన చూపిస్తాం? భర్త అయితే భార్య పైన చూపిస్తారు, భార్య అయితే భర్త పైన చూపిస్తారు, తల్లిదండ్రులు పిల్లల పైన చూపిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల పైన చూపిస్తారు, కుటుంబం ఇంకొక కుటుంబం పైన, అన్నదమ్ముల పైన, అన్నదమ్ముల అక్కచెల్లెల పైన. ఈ రకంగా ఒకరికంటే ఒకరు దుష్ట మనసు వచ్చి ఒకరికొకరు విడిపోతూ చెదిరిపోతూ ఉన్నారు. ఒక్కసారి గమనిస్తే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సినారియోలో ఎన్ని కుటుంబాలు ఐక్యత కలిగి ఉన్నాయండి? ఎన్ని అన్నదమ్ములు అక్కచెల్లెలుగా ఉన్న వాళ్ళు కలిసి జీవిస్తున్నారు? పాలలు అంటారు కదా, ఎంతమంది పాలలు కలిసి జీవిస్తున్నారు? తక్కువ, అరుదు. కారణం ఏంటంటే నీచమైన మనస్సు. వాడి ఎదుగుదల చూసి మనం తట్టుకోలేము, వాడు బాగుపడుతుంటే మనం తట్టుకోలేము, వాడు మంచిగా ఉంటే మనం తట్టుకోలేము, మనం మంచిగా ఉంటే వాళ్ళు తట్టుకోలేము. అందుకోసమే కదా ఈ బంధాలన్నీ తెగిపోవడం, అవన్నీ తట్టుకోలేక మనము కానీ వాళ్ళు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తగాదలకి, కొట్లాటకి, చంపుకునే వరకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని తెలుసా, నీలో ఒకవేళ అలాంటి తొందరపాటు మనస్సు ఉంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే మనసు నీకుంటే మంచిది. దేవుని అడుగు, అయ్యా నాకు ఈ బలహీనత ఉంది తీసివేయమని అడుగు. ఈరోజు దేవుడు షారాయి జీవితం నుంచి మనకు తెలియజేస్తున్నాడు. షారాయి వల్ల నువ్వు గనక ఉంటే, షారాయి వల్ల నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నువ్వు కూడా షారాయి వల్లే విలువబడిపోతావు, నీచమైన స్థితికి వస్తావు. నెంబర్ 2, షారాయి వల్లే నువ్వు కూడా బంధాలని తెంపేసుకుంటూ వెళ్తావు, ప్రేమలన్నీ తెగ్గొట్టుకుంటూ వెళ్తావు, అందరినీ దూరం చేసుకుంటూ వెళ్తావు, ఎవరిని కాకుండా చేసుకుంటూ వెళ్తావు.
మూడవదిగా అదే తొందరపాటు నిర్ణయం నీకుంటే షారాయి వలె మంచి మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, దానం చేసే మనసు, పెట్టే మనసు, హస్తము చాసే మనసు, ఎవడన్నా ఇబ్బందుల్లో ఉంటే నేను నా వంతు ప్రయత్నం నేను చేయాలి, చేయందించాలని మనసు తీసేసి ఎలా మనసు మార్చిపోతాం? ఎలా మారిపోతుంది నీ మనసు అంటే, వాడు ఇష్టపోతేనే నాకు సంతోషం, వాడు ఎదగకుండా ఉంటేనే నాకు సంతోషం, వాడు నాశనం అయిపోతేనే నాకు సంతోషం, వాడు ఫెయిల్ అయితేనే నేను హ్యాపీగా ఉంటాను, వాడికి ఉద్యోగం రాకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను, వాడు ఇల్లు కట్టకుండా రెంట్లు ఎమ్మటి అలా బతేనే నాకు హ్యాపీ. నీచమైన మనసుకి మనం దిగజారిపోయి దుష్టత్వ మనసు వచ్చేసి పారిపోయేంతగా, మన ఎదుట ఉన్న వారు పారిపోయేంతగా మనము శ్రమ పెడతాం, ఇబ్బందులు పెడతాం, బాధ పెడతాం, దుఃఖపరుస్తాం, వేధిస్తాం, మానసికంగా కృంగుబాటు వచ్చేలా, మానసికంగా వారు నలిగిపోయేలా, చితికిపోయేలా శ్రమ పెడుతూ 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 మనకు మనమే దిగజారిపోతాం. ఇదంతా దేనివల్ల? కేవలం ఒక చిన్న తొందరపాటు నిర్ణయం. అవునా కాదా? నేను చెప్తున్నా, వాక్యం సెలవిస్తున్నా. మరి ఒకవేళ మనలో తొందరపాటు నిర్ణయాలు ఉంటే తీసివేయమని అడుగుదామా? ప్రతి ఒక్కరు మోకరించుదామా?